ఓకే, ఇవాళ డే 2 ని చూద్దాం. మోస్ట్లీ చాలా ఫిల్మ్స్ కి అయితే మాత్రం ముఖ్యంగా మీకు చాలా సార్లు చెప్పాను, సౌత్ లో అయినా సరే టీఎఫ్ఐ అయినా సరే డే 1 అనేది హెవీగా ఫ్రంట్ లోడెడ్ గా ఉంటుంది. డే 2 నా ఆల్మోస్ట్ పెద్ద డ్రాప్ ఉంటుంది. ఈవెన్ పారాషూట్ ఉన్నా సరే లాంగ్ రన్ కాదు, ఓపెనింగ్స్ తోటే సర్వ్ అవ్వాలి మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్. పోతే కొన్ని ఫిల్మ్స్ కి ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే అనుకునే దానికన్నా పెద్ద డ్రాప్ చూస్తుంది. కొన్ని ఫిల్మ్స్ కి పాజిటివ్ టాక్ వస్తే ఏమైనా జంప్ చూస్తుందంటే అది కొద్దిగా కష్టం, కానీ పండగ టైంలోని అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మరి అది ఎలాంటి ఫిల్మ్స్ కి అడ్వాంటేజ్ అయింది? అండ్ నిన్న కూడా ఒక కొత్త ఫిల్మ్ రిలీజ్ అయింది, ఇవాళ కూడా ఒక కొత్త ఫిల్మ్ రిలీజ్ అయింది. ఇకపోతే లిస్ట్ ప్రకారం అయితే మేరీ క్రిస్మస్ డే 1 కన్నా డే 2 న జంప్ చూస్తుంది. అది మోస్ట్లీ బాలీవుడ్ నార్త్ మార్కెట్ లో ఉన్న ప్రకారమా లేదంటే టాక్ బట్ అని ఖచ్చితంగా మనం చెప్పలేం. మండేనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట, ఈ ఫిల్మ్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారా లేదా అని. అఫ్ కోర్స్ టాక్ అండ్ రివ్యూస్ ఈ ఫిల్మ్ కి ఒక లెవెల్లో వస్తుంది. మన ఛానల్లో కూడా రివ్యూ అప్లోడ్ చేశాను. సినిమా చాలా బాగుంది, కానీ ఒకప్పటి ఇండస్ట్రీకి ఇప్పటి ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది. కాబట్టి ఇలాంటి లో బడ్జెట్ డ్రామా థ్రిల్లర్స్ కూడా మరి అంత బాక్స్ ఆఫీస్ గా ఆడితే లేదనేది ఖచ్చితంగా చెప్పలేం. మండే బట్టి మనకి క్లారిటీ వస్తుంది అనమాట. రీసెంట్ గా శామ్ బహదూర్ అనుకున్న దానికన్నా ఎక్కువగా పర్ఫామ్ చేసింది. సో ఏదైనా జరగచ్చు, కానీ మనం ఖచ్చితంగా క్లారిటీగా జడ్జ్ చేసేలేమన్నమాట ఇదే జరుగుతుందని చెప్పి. సో ఏదైనా జరగచ్చు, బట్ మోస్ట్లీ అయితే మాత్రం ఇలాంటి జానరస్ అనేవి ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి మినిమం గా. డే 1 నా 3 crores కలెక్ట్ చేసింది ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా, చాలా తక్కువే. కాకపోతే డే 2 5 crores కలెక్ట్ చేసింది. సో డే 1 కన్నా డే 2 ఎక్కువ. వరల్డ్ వైడ్ గా 8 crores ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది. డే 1 ఇండియాలోనే 2.55 crore నెట్ ని కలెక్ట్ చేసింది అన్ని లాంగ్వేజెస్. అంటే డబ్బుడ్ లాంగ్వేజెస్ పెద్దగా రావు, బట్ చేసిన దాంట్లో. ఇక డే 2 3.4 crore నెట్ ని కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 1 crore నెట్ అయితే జంప్ చూసింది, కానీ మరి అంత హెవీ జంప్ అయితే కాదు. ఓవర్సీస్ లో ఎస్టర్డే సరిగ్గా రిలీజ్ చేశారో లేదో తెలియదు, బట్ ఇద్దరికి కూడా అంత పెద్ద మార్కెట్ ఏం లేదు, ఇద్దరు మామూలుగానే. కాకపోతే ఇప్పుడు ఓవర్సీస్ లో 1 crore అయితే మాత్రం నిన్న కలెక్ట్ చేసింది మొత్తంగా 2 రోజులు కలుపుకొని. ఓన్లీ ఫ్యూ మల్టీప్లెక్సెస్ అండ్ మూవీ లవర్స్ మాత్రమే సేవ్ చేయాలి తప్ప రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎలాంటి టైంలోని ఒక డార్క్ థ్రిల్లర్ లాంటి ఫిల్మ్స్ చూడడానికి అంత ఎక్కువ ప్రిఫర్ చేయరు, కానీ ఫిల్మ్ లవర్స్ మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తారన్నట్టు కనిపిస్తుంది. బట్ హనుమాన్ స్క్రీన్స్ కూడా కొద్దిగా పెంచారు నార్త్ లో ఆ డిమాండ్ బట్టి. ఇక ఆ తర్వాత అబ్రహాం ఓజ్లర్ ఫిల్మ్ విషయానికి వస్తే ఎస్టర్డే అలౌన్ గా 4.5 crores ని కలెక్ట్ చేసింది. దాని అర్థం అంటే ఫెస్టివల్ టైం అని చెప్పలేను, కానీ ఆడియన్స్ కి రెస్పాన్స్ అయితే బాగుంది. కేరళ అండ్ ఓవర్సీస్ లోని హోల్డ్ బాగుంది. మోస్ట్లీ ఈయన ఫ్యామిలీ హీరో అనమాట ఎప్పటి నుండో. ఓపెనింగ్స్ కూడా ఈయన కెరీర్ కి హైయెస్ట్ గా వచ్చినప్పటికీ హోల్డ్ అనేది ఉంటుంది. మనకు తెలిసిందే, నేరు గానీ చాలా మలయాళం ఫిల్మ్స్ ఓపెనింగ్ డే చాలా తక్కువ చేసినప్పటికీ వాళ్ళకి ఉన్న ఆ ఓవర్సీస్ మార్కెట్ గానీ కేరళలో హోల్డ్ గానీ లాంగ్ రన్ గానీ అదే విధంగా పెరుగుతూ వెళ్తాయి. ఎగ్జాంపుల్ గా 2018 డే 1 ఎంత, ఫైనల్ రన్ ఎంత, చాలా తేడా. ఆ ఓపెనింగ్స్ ఇండస్ట్రీ అంటే మాటల. ఇక ఆ ఐలాండ్ ఫిల్మ్ విషయానికి వస్తే నిన్న ఓవర్సీస్ అండ్ కొన్ని చోట్ల అప్డేట్ కాలేదు. మోస్ట్లీ తమిళనాడు ఫిల్మ్స్ కి ఓవర్సీస్ మార్కెట్ అనేది నైట్ టైం వరకు అప్డేట్ అవుతూనే ఉంటుంది స్లోగా. సో అదే కారణం అనుకుంటా. బట్ డే 1 అది చూసుకున్నా సరే అంత పెద్ద గొప్పగా ఏం రాలేదు ఈ ఫిల్మ్ కి. మొత్తం ఓవర్సీస్ కంట్రీస్ అంతా కూడా అప్డేట్ అయిన తర్వాత 6.75 crore అయితే డే 1 ఈ ఫిల్మ్ ఓపెన్ చేసింది. అది కూడా పెద్ద గొప్పగా అయితే ఓపెన్ చేయలేదు, కానీ డే 2 మాత్రం మలేషియాలోని అండ్ చాలా ఓవర్సీస్ కంట్రీస్ లోని ఈ ఫిల్మ్ క్యాప్టెన్ మిల్లర్ కన్నా ట్రెండింగ్ అవడం మాత్రమే కాదు, డే 3 నుండి డామినేట్ చేస్తుంది. అంటే డే 2 కొద్దిగా దగ్గరికి వెళ్ళినప్పటికీ డే 3 ఇవాళ మధ్యాహ్నం ప్రకారం వరకు చూసుకుంటే మాత్రం డామినేషన్ అయితే ఐలాండ్ ఫిల్మ్ కి క్యాప్టెన్ మిల్లర్ కన్నా తమిళనాడులో కూడా అండ్ వరల్డ్ వైడ్ గా ఎక్కువగా కనిపిస్తుంది. అదేంటో రివ్యూస్ పరంగా క్యాప్టెన్ మిల్లర్ కి క్రిటికల్ అక్లైమ్డ్ రేంజ్ లో వచ్చినప్పటికీ ఐలాండ్ డామినేషన్ ఫ్యామిలీ స్కిట్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే మోస్ట్లీ తమిళ ఫిల్మ్స్ యొక్క ఓవర్సీస్ ట్రాకింగ్ అనేది కొన్ని నార్మల్ సైట్స్ కి అయితే దొరకడం కష్టం అనమాట. ఓవర్సీస్ అంటే ఎవ్రీ కంట్రీలో కూడా చాలా చిన్న కంట్రీస్ లో కూడా తమిళనాడు మార్కెట్ అండ్ తమిళ పీపుల్స్ అక్కడ స్టే చేస్తున్నారు. కాబట్టి ఆ మార్కెట్ అంతా కవర్ చేయడం కొన్ని ట్రాకింగ్ సైట్స్ కే అవుతుంది. పోతే డే 2 ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ 10 crores అయితే కలెక్ట్ చేసింది. అంటే డే 1 6.7, డే 2 మొత్తం కలుపుకొని 17 crores దగ్గరలో ఉంది. ఇక ఆ తర్వాత క్యాప్టెన్ మిల్లర్ పరిస్థితి విషయానికి వస్తే ఈ ఫిల్మ్ కూడా బాగానే ఉన్నప్పటికీ తమిళనాడులో కొద్దిగా డ్రాప్ అయిన అంశం కనిపిస్తుంది. సింగిల్ స్క్రీన్స్ వదిలేసి మోస్ట్లీ ట్రాక్డ్ మల్టీప్లెక్సెస్ సినిమాస్ ప్రకారం చూసుకుంటే మల్టీప్లెక్సెస్ ట్రాకెడ్ సినిమాస్ లోని డే 1 కన్నా డే 2 14% డ్రాప్ చూసింది. రీసెంట్ హోల్డ్ యాక్చువల్ గా పండగ టైంలోనే టాక్ బాగుంటే జంప్ చూడాలి, బట్ కొద్దిగా డ్రాప్ అయిన అంశం అనేది తేడాగా ఉంది. డే 2 వరకు కొన్ని సీట్స్ పర్లేదు, డే 3 సండేన ఐలాండ్ డామినేట్ చేయడం ఏంటనే డౌట్ ఎక్కువగా ఉంది. మరి ఇక వరల్డ్ వైడ్ గా అయితే మాత్రం 2 days కలుపుకొని ఇక ఓవర్సీస్ అన్ని ఏరియాస్ కలుపుకొని 26.19 crores అయితే ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోని జస్ట్ ఒక 0.5 crore తేడా అనుకుంటా ఈ 2 days అయితే కలుపుకొని ఐలాండ్ ఫిల్మ్ కి. అంటే డే 2 జంప్ చూసింది ఓవర్సీస్ లోని ఐలాండ్ ఫిల్మ్. పోతే మోస్ట్లీ తమిళ ఫిల్మ్స్ కి కర్ణాటక మార్కెట్ చాలా బాగుంటుంది యాక్చువల్ గా, అక్కడ బాగా పర్ఫామ్ చేస్తే స్టార్ హీరో ఫిల్మ్స్ అయితే. కాకపోతే ఇప్పుడు కర్ణాటకలోని మోస్ట్లీ హనుమాన్ డామినేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే హనుమాన్ బర్త్ ప్లేస్ అక్కడే కదా, కర్ణాటక స్టేట్ లోని. కానీ స్టిల్ హోల్డ్ అయితే క్యాప్టెన్ మిల్లర్ ఉంది గైస్. అంటే 100 crore గ్రాస్ వరకు కొట్టే పొటెన్షియల్ అయితే ఇంకా ఉంది. ఫిల్మ్ కి టాక్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. కాబట్టి మరి చూద్దాం, తర్వాత డ్రాప్ బట్టి మనకి క్లారిటీ వస్తుంది. మండే డ్రాప్ బట్టి అండ్ ఫెస్టివల్ అయిన తర్వాత కూడా హోల్డ్ ఉందనుకోండి, అప్పుడు గ్రేట్. వరల్డ్ వైడ్ గా 60 crores కలెక్ట్ చేస్తే ఈ ఫిల్మ్ హిట్ అయిపోతుంది. ఇక ఐలాండ్ ఫిల్మ్ అయితే కొద్దిగా ఎక్కువ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా 80 crores వస్తే గానీ హిట్ కాలేదు. సో ఓపెనింగ్స్ పరంగా ధనుష్ డామినేషన్ చూపించినప్పటికీ బిజినెస్ పరంగా ఐలాండ్ ఫిల్మ్ ఎక్కువగా కలెక్ట్ చేయాల్సి ఉంది. సో రిస్క్ ఎక్కువగా ఈ ఫిల్మ్ కి ఉంది ఇంకా లాంగ్ రన్ లో. బట్ డే 2 డే 3 పర్ఫార్మెన్స్ బట్టి నమ్మకం
నమ్మకం అయితే ఉంది. ఇక ఆ తర్వాత హనుమాన్ ఫిల్మ్ విషయానికి వస్తే డే 3 అంటే ఇవాళ సండేన ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ కాకుండా మల్టీప్లెక్సెస్ ట్రాకింగ్ సినిమాస్ ఉంటాయి కదా, సో ఆ ట్రాకెడ్ సినిమాస్ లోనే అయితే మాత్రం గుంటూరు కారంకాయ డామినేట్ చేస్తుంది ఈ హనుమాన్ ఫిల్మ్, అది కూడా మధ్యాహ్నం వరకు చూసుకుంటే. సో దాని అర్థం డే 3 ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో గట్టిగా పర్ఫామ్ చేయబోతుంది. ఈవినింగ్ షోస్ బట్టి నైట్ షోస్ బట్టి హనుమాన్ ఫిల్మ్ ఇవాళ గుంటూరు కారాన్ని ఓవర్టేక్ చేయొచ్చు, అది కూడా ఇండియన్ మేడ్ గా కాదు, ఓన్లీ తెలుగు స్టేట్స్ లో మాత్రమే. హిందీలోనే డే 1 బుకింగ్స్ ప్రకారం చూసుకుంటే ఆ రేంజ్ ఓపెనింగ్స్ లేవు, కానీ డే 2 మాత్రం జంప్ చూసింది. సో దీన్ని బట్టి నమ్మకం అయితే వచ్చింది. అండ్ హిందీ బెల్స్ లో స్క్రీన్స్ గానీ డిమాండ్ గానీ టాక్ గానీ పెరుగుతుంది, చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు థియేటర్స్ కి. బట్ తెలుగు రాష్ట్రాల్లోనే కొద్దిగా డ్రాప్ చూసినట్టు, అంటే మరీ అంత ఎక్కువ డ్రాప్ కాదు, లిటిల్ డ్రాప్. అంటే నేను ఎక్కువగా డే 2 జంప్ చూసిందేమో తెలుగు స్టేట్స్ లో, అది అనుకునే విధంగా జరుగుతుంది, ఎందుకంటే టాక్ హెవీగా ఉంది, దాంతో పాటు ఫెస్టివల్ టైం, సో అదైతే మాత్రం పాసిబుల్ కాలేదు. అంటే డే 1 ప్రీమియర్స్ కలుపుకొని 9 crores దాటి కలెక్ట్ చేసింది, థర్స్డే ప్రీమియర్స్ కలుపుకొని. ఇక డే 2 అయితే మాత్రం ఆ 9 crores కాదు కానీ 7.8 crores దగ్గర వరకు వెళ్ళింది అంతే డే 1 కి. పోతే కర్ణాటకలోని, నార్త్ ఇండియాలోని, కేరళలోని, తమిళనాడులోని డే 1 కన్నా డే 2 జంప్ చూడడం అనేది మంచి విషయమే. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం డే 2 హెల్ప్ అయింది, దాంతో పాటు అక్కడ కూడా టాక్ బాగుంది. కాకపోతే తమిళనాడు, కేరళలో ఎక్స్పెక్ట్ చేయలేం, క్లాష్ ఉంది కాబట్టి, ఎందుకంటే పెద్ద ఫిల్మ్స్ ఆడుతున్నాయి. బట్ కర్ణాటకలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డే 3 ఇవాళ సండే మాత్రం ఖచ్చితంగా గుంటూరు కారం అని కాదు, అన్ని ఫిల్మ్స్ కి హనుమాన్ డామినేట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లోని. మరి చూద్దాం ఫైనల్ గా ఎంత వరకు వెళ్తుందో. పోతే వరల్డ్ వైడ్ గా 41 crore గ్రాస్ అయితే మాత్రం 2 days లోనే టచ్ చేసింది. అంటే డే 2 కి వరల్డ్ వైడ్ గా పెద్ద డ్రాప్ చూడలేదు, కానీ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో వదిలేస్తే మేబీ అది కొత్త ఫిల్మ్స్ రిలీజ్ అవడం కారణమో, లేదంటే సైన్దో రిలీజ్ అయింది కదా, లేదంటే గుంటూరు కారం తోటి క్లాష్, ఈ విధంగానే కొద్దిగా డ్రాప్ చూసిందని అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఇంకా రన్ ఉంది. అండ్ ఇవాళ మధ్యాహ్నం కల్లో లేదంటే సాయంకాలం కల్లో బ్రేక్ ఈవెన్ అయితే వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ యూఎస్ లోని ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ డే 1 కి అయిపోయింది, ఎందుకంటే లో బిజినెస్ చేయడం మంచిగా అడ్వాంటేజ్ అయింది. హిందీ మార్కెట్ గానీ ఇంకా హెవీ సపోర్ట్ చేస్తే అప్కమింగ్ డేస్ లోని ఖచ్చితంగా పెద్ద రికార్డ్స్ నే పెట్టచ్చు ఫిల్మ్ ఫైనల్ రన్ లో. పోతే చాలా మంది బడ్జెట్ నార్త్ లో అయితే 30 crores, 35 crores, 20 crores ఇలా చాలా తక్కువ అనుకుంటున్నారు. యాక్చువల్ గా 50 crores నుండి 60 crores దగ్గర వరకు బడ్జెట్ అంతా ప్రమోషన్స్ కలుపుకుని, అది ట్రాక్ టాలీవుడ్ వాళ్ళే డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బడ్జెట్ మ్యాటర్స్ కాదు, థియేట్రికల్ రేట్స్ ఎంత కమ్మారు, ప్రాఫిట్స్ ఎంత వచ్చే, షేర్ ఎంత వచ్చిందని చెప్పి. ఇంకొక 7 crore షేర్ అనుకుంటా దాదాపుగా వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది ఫిల్మ్. ఇక తర్వాత చాలా మంది అయితే మాత్రం ఆన్లైన్ లో అనుకుంది ఏంటంటే డే 2 టాక్ బాగుంది, మారింది, ఫ్యామిలీ ఆడియన్స్ కి, గర్ల్స్ కి బాగా నచ్చింది, సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా సినిమా హిట్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నారు. గైస్ అది ఎప్పుడు కూడా జరగదు. డే 1 టాక్ అని కాదు, రివ్యూస్ మెయిన్ మ్యాటర్. మీరు ఈ యూట్యూబ్ లోని మౌత్ టాక్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయకండి, ఎంత ఫ్లాప్ సినిమాకైనా సరే చాలా బాగుందండి చూడొచ్చండి అని అంటూ ఉంటారు. సో అలాంటి వీడియో చూసి గుడ్డుగా నమ్మితే ఖచ్చితంగా ఏమి ఉండదు. రెస్పాన్స్ అనేది బాక్స్ ఆఫీస్ లో కనిపించాలి. డే 2 తెలుగు స్టేట్స్ షేర్ ప్రకారం అయితే సింగిల్ డిజిట్ షేర్ కి పడిపోయింది డే 2. దాంతో పాటు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 19 crores, 19.5 crores ఇలా కలెక్ట్ చేసింది మొత్తం వరల్డ్ వైడ్ గా డే 2. అంటే డే 1 ఆల్మోస్ట్ 68 crores కలెక్ట్ చేసింది కదా, సో ఆ డ్రాప్ అబ్జర్వ్ చేయండి. దాంతో పాటు డే 2 హనుమాన్ చూసుకుంటే ఆ ఫిల్మ్ కూడా 18 crores కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా, అంటే 1 crore తేడా. కాకపోతే టికెట్స్ హనుమాన్ ఎక్కువ సోల్డ్ చేసినప్పటికీ టికెట్ రేట్స్ అనేవి తేడా. డే 1 అండ్ ప్రీమియర్స్ కలుపుకొని గుంటూరు కారం 20 crore ఓవర్సీస్ లో డే 1 కలెక్ట్ చేసింది, డే 2 కి జస్ట్ 4 crores కి పడిపోయింది. ఇక వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ 88 crores ని కలెక్ట్ చేసింది 2 days లోని. అంటే చాలా వరకు 11 crore, 10 crore వరకు హైర్స్ యాడ్ చేశారు గ్రాస్ లో. ఇంక్లూడింగ్ జిఎస్టీ, ట్యాక్స్ హైర్స్ ఉంటాయి కదా గైస్, మరి అవి తీరు, ఎందుకంటే ఫిల్మ్ బ్రేక్ ఇన్ కాలేదు కాబట్టి మరి ఆ హైర్స్ తీరు. ఇప్పటిదాకా అయితే మాత్రం 56 కోట్ల షేర్ అనుకోండి, మొత్తంగా 133 crore షేర్ రావాలి వరల్డ్ వైడ్ గా ఫిల్మ్ బ్రేక్ ఇన్ అవ్వాలంటే. ఆ ఫిక్స్డ్ హైర్స్ ఎందుకు యాడ్ చేశారంటే ఒకవేళ లాస్ అవుతుందని చెప్పి ముందుగానే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ దగ్గర ఆ ఫిక్స్డ్ హైర్స్ యాడ్ చేస్తారు, అవి డే 1 లో కలుపుతారు అనమాట. సో ఆ హైర్స్ ట్యాక్స్ అనేది మరి బ్రేక్ ఇన్ కాకపోతే తీరు. 6.8 crore షేర్ హైర్ అంటే 11 crore గ్రాస్ హైర్ అయితే యాడ్ అయింది. సో టీటీబీ లైవ్ లో చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ హైర్స్ జిఎస్టీ అనేది బాక్స్ ఆఫీస్ గ్రాస్ కాదు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ దగ్గర ముందుగానే ఫిక్స్డ్ హైర్స్ ఏర్పాటు చేసుకోవడం, అంటే థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న దాని ప్రకారం. సో టాలీవుడ్ లో జరుగుతుంది కాబట్టి ఓపెనింగ్ డే లోని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఇంకేమైనా బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్, డౌట్స్ ఉంటే ఇన్స్టాలోనే నాకు మెసేజ్ చేయండి, సేమ్ ఛానల్ నేమే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. ఇక తర్వాత సైన్దో ఫిల్మ్ రిలీజ్ అయింది, నేనైతే చూడలేదు కానీ మార్నింగ్ మ్యాట్నీ వరకు యావరేజ్ టాక్, యావరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఈవినింగ్ కల్లా వరస్ట్, బ్యాడ్ అనే రివ్యూస్ గా కంప్లీట్ నెగిటివ్ గా మారిపోయింది. ఈ డైరెక్టర్ ప్రీవియస్ హిట్ చూసినప్పుడే డౌట్ వచ్చింది మళ్ళీ ఏదో తేడా చేస్తుందని. కాకపోతే చాలా మంది ఇది ఒక విక్రమ్ రేంజ్ ఫిల్మ్ అవుతుందని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, పాన్ ఇండియా కాస్టింగ్ అని చెప్పి ఏదేదో అనుకున్నారు. ఈ సంక్రాంతి ఫ్యామిలీ టైంలో కాకుండా నార్మల్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యేది డే 1. బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఈ ఫిల్మ్ 26 crore టచ్ చేయాలి, డే 1 కేవలం 3 crore షేర్ మాత్రమే వచ్చింది, 5.4 crore గ్రాస్ వచ్చింది. సో దాని అర్థం డే 1 వరస్ట్ గా ఓపెన్ చేసింది. ఈ ఫిల్మ్ కి ఎలాంటి జిఎస్టీ ఇంక్లూడ్ చేయలేదు, హైర్స్ కూడా యాడ్ చేయలేదు, ఇదే అనమాట ఒరిజినల్ గ్రాస్. ఇక టాక్ కూడా బాలేదు కాబట్టి ఇక ఫ్యామిలీస్ కూడా ఈ టైంలో కష్టం అన్నట్టే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇదే గైస్ బాక్స్ ఆఫీస్ అప్డేట్. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మరి ఇవాళ రిలీజ్ అయిన నాసామి రంగా ఎలా పర్ఫామ్ చేస్తుందో రేపు తెలుసుకుందాం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.